ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 4వ తారీఖు శుక్రవారం రోజున కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఉంటాయి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవాలయం చేయాలి, ఏ శ్రీ పరిహారాలు వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబుదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మన ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3 పాదాల్లో 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వీరు అనేది దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. వీరికి అనేది అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. బంధాలకు అనుబంధాలకు ప్రాధాన్యతను ఇస్తారు. ఇక వీరు మేలు చేసిన వ్యక్తులను గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ, పాత స్నేహితులని కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. ఇక కార్యరంగంలో దూకుడుగా వివరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడులు ఆలోచించిన తర్వాతే ఏ పనినైనా కార్యసాధన చేస్తూ ఉంటారు. ఇక కుంభరాశి వ్యక్తులు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక 2025వ సంవత్సరం జూలై 4వ తారీఖు శుక్రవారం రోజున దినఫలాలు చూస్తే గనక ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తెలియకపోతే మాత్రం మీరు అతిపెద్ద కష్టంలోకి నెట్టివేయబడే అవకాశాలు ఉంటాయి. అతిపెద్ద సమస్య మీకు ఎదురు కాబోతుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు ఎటువంటి ఒక చిన్న పొరపాటు ఆలోచించకుండా తీసుకునే నిర్ణయం ఏదైతే ఉంటుందో అది మీకు లేనిపోని అవంతరాలను, సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. చాలా రోజులుగా మీరు చెడు చేస్తున్నారు, చెడు కోరుకుంటున్నారు అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీరు చేసే అటువంటి ఒక చిన్న చిన్న మిస్టేక్స్ అనేది వాటిని అనుమాన పరచడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఒక పెద్ద సమస్యనైతే సృష్టించే అవకాశాలు అయితే ఉన్నాయి. వీరు కుంభరాశి వారు అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమం. ఇక ఈ అంశంలో జరిగిన మీ యొక్క జూలై 4వ తారీఖు శుక్రవారం రోజున మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ రోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే కుంభరాశి వారి జీవితంలో మేలుకవలు ఏర్పరచుకునే అవకాశం, మీ యొక్క ముందుకు రాబోయే అవకాశం సద్వినియోగం చేసుకోండి. ద్వారా అద్భుతమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుకుంటారు. అయితే ఇక కుంభరాశి వారు వ్యాపారపరమైన విషయాలలో కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంటారు. మీరు ఈరోజు తీసుకునే నిర్ణయాలు అనేది ఉద్యోగస్తులు ఉన్నారో వారి యొక్క జీవితంలో ప్రశంసలు అనేది దక్కుతాయి. ఇక అనుకూలంగా మారబోతుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో వారికి కాస్త ఊరట అయితే లభించబోతుంది. అవకాశాలు అయితే ఉన్నాయి. మీ యొక్క సంతానం కారణంగా మీరు ఒక విషయంలో గర్వపడే పరిస్థితి నెలకొనబడుతుంది. ఇక ఈరోజు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు మీరు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కుంభరాశికి చెందిన వ్యక్తుల యొక్క ఎవరైనా చాలా రోజులుగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది. అంటే ఒక సంబంధానికి సంబంధించినటువంటి రెమ్యునేషన్ను మీరు రిసీవ్ చేసుకుంటారు. మధ్యవర్తుల ద్వారా కానీ, మ్యారేజ్ బోర్డుల ద్వారా కానీ సంబంధించినటువంటి మీ ముందుకు సంబంధం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా మీరు ఆచితూచి నిర్ణయం తీసుకోండి. ఇక ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయవు అనే విషయాన్ని గమనించాలి. ఇక అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమం. ఇక ఏకపక్ష అనేది అస్సలు
మోసపోయే ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అన్యోన్ నెంబర్ నుంచి అయితే మీకు ఫోన్ వస్తే మాత్రం ఆ ఫోన్ కాల్ మాత్రం అస్సలు అటెండ్ చేయకండి. ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క ఫోన్ కాల్ ద్వారా ఒక పెద్ద సమస్య అనేది రాబోతుందని చెప్పుకోవాలి. ఇక కుంభరాశి వ్యక్తులు ఎవరైతే మీ యొక్క తల్లిదండ్రులతో కానీ, మీ యొక్క సంతానంతో కానీ, లేదా మీ యొక్క తోబుట్టువులతో కానీ చిన్న చిన్న సమస్యలు అయితే ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా అనేది అభివృద్ధి పథకంలో ముందుకు వెళ్తే గనక పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ విధంగా ఫలితాలు అనేది ప్రతికూలతలు ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఇక 2025వ సంవత్సరం జూలై 4వ తారీఖు శుక్రవారం అనేది కుంభరాశి వ్యక్తులకు ఉండబోతున్నాయి. అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా అవసరం. షూరిటీ సంతకాల విషయంలో ఆలోచించకుండా మీరు తీసుకునే నిర్ణయాలు మీ యొక్క నష్టాలను తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అప్రమత్తం అనేది చాలా అవసరం. ఇక ఈరోజు ఈ అంశంలో కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవారాధన చేసుకోవాలి. హనుమాన్ చాలీసను పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయడం ద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. తద్వారా కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేయడం ద్వారా కూడా పుణ్య ఫలితం అనేది మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఇక నిత్యం పూజించండి, శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. సో చూసారు కదండి, 2025వ సంవత్సరం జూలై 4వ తారీఖు శుక్రవారం రోజున కన్యారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, ఇక ఎటువంటి అంశంలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి అంశాలు అనుకూలంగా ఉన్నాయి, ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా క్లుప్తంగా తెలుసుకున్నాం కదండి. కాబట్టి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కుంభరాశి వారికి అనేది ఈరోజైతే మీకు అనేది చేతులు జోడించి చెప్తున్నామండి. మీరు అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్ చిన్న చిన్న గొడవలు కాస్త పెద్దదిగా మారి మీకు ప్రమాదం జరిగే ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కాబట్టి షూరిటీ సంతకాలు కూడా పెట్టకండి. మీరు అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమం అండి, చాలా మంచిదండి. కాబట్టి మీరు అనేది ఏకపక్ష నిర్ణయాలు అస్సలు తీసుకోకండి, అస్సలు మీకు మంచి జరగదండి. కాబట్టి మీకు చేతులు జోడించి చెప్తున్నామండి, మీరు అనేది ఆచితూచి వ్యవహరించుకోవడం చాలా శ్రీ ఉత్తమం. వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబుదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.